ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ఆలంబన శ్రీమతి సబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక వింటారు. చదివి వినిపించిన వారు శ్రీమతి ఎన్ శ్రీవాణి. ఇదేం చోద్యమే తల్లి అని బుగ్గలు నొక్కుకున్నారు ఆ తరం వాళ్లు. అని మూతి 3 వంకర్లు తిప్పి సాగదీసుకున్నారు మధ్యతరం వారు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్, ఈజ్ షీ మ్యాడ్ అనుకొన్నారు ఈ తరం కుర్రకారు. ఇంతకీ ఇంతమంది ఒక్కలాగా ఆశ్చర్యపోయే పనేంటంటే, అపర్ణ ఇంటింటికి వెళ్లి తన అమ్మకి పెళ్లని, నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాం కానీ రిసెప్షన్ ఒక స్టార్ హోటల్లో గ్రాండ్గా చేయదలిచాం కాబట్టి అందరూ తప్పకుండా రావాలని పిలవడం, ఇన్విటేషన్ కార్డులు పంచడం. ఇదేదో వింతగా ఉంది కదూ. అవును, అమ్మకి పెళ్లి. నాన్న పోయాక కుమిలిపోతూ జీవోత్సవంలా అయిన అమ్మని కొద్దో గొప్పో శివం అంకుల్ పరిచయం కొద్దిగా మనుషుల్లో పడేసింది. ఇంచుమించు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న వాళ్ళిద్దరిని చూసి మనస్సులో మెదిలిన భావం మొగ్గలోనే తుంచేలేకపోయింది. వాళ్ళిద్దరినీ ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది అపర్ణకి. నిజమే, ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకి రాకూడదు. కాని తన తల్లిని ఆ స్థితిలో చూసేసరికి తట్టుకోలేకపోయింది అపర్ణ. ఎలా ఉండేది సుమతి? కలకల గలగల కదిలివచ్చిన కృష్ణవేణిలా, తను ఎక్కడుంటే అక్కడ వరద వచ్చిన గోదావరిలా, తన చుట్టూ ఉన్న వాళ్లందర్నీ సుఖసంతోషాలను పంచే కృష్ణలా అన్నీ తనలో ఇముడ్చుకునే నిండు నదిలా ఉండేది. అటువంటి అమ్మ ఒక్కసారిగా నాన్న పోగానే మోగబోయింది. మాటా పలుకు లేకుండా తిండి నీరు మానేసి అసలు బతుకుతుందా అని భయం వేసింది. అనుకోకుండా పక్కింట్లో శివం అంకుల్ దిగారు. రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. భార్య పోయి 5 ఏళ్లయిందట. పుస్తకాలంటే పిచ్చి. రోజూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కనిపించేవారు. ఒకరోజు అనుకోకుండా వాళ్ళింట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఆయనని రోజూ తన ఆఫీసుకి వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటుంది. చాలా మంచి మర్యాద ఉన్న మనిషి అనే ధైర్యంతో అన్నీ సర్దుకునేంతవరకు తమ ఇంట్లో భోంచేయమని ఆహ్వానించింది. అతి కష్టం మీద ఒప్పుకున్నారు. వచ్చిన రోజు చాలా సరదాగా కలుపుకోలుగా మాట్లాడాడు. మంచి హ్యూమర్ ఉన్న వ్యక్తి. అమ్మ సంగతి తెలుసుకున్నారు. ఒక రకంగా కాస్త చనువు పెరిగాక తనే రిక్వెస్ట్ చేసింది, అమ్మని మామూలు మనిషిని చేయటంలో సహాయం చేయమని. ఆ రోజు నుండి అమ్మకు కూడా పుస్తకాలంటే ప్రాణం అని తెలుసుకుని విశ్వనాథ సత్యనారాయణ గారివి, అడవి బాపిరాజు, శరత్ చంద్ర, గోపీచంద్ ఇలా ప్రముఖుల పుస్తకాలు రోజుకొకటి సాయంత్రం తన ఇంటికి వచ్చాక వచ్చి కావాలని తనతో మాట్లాడుతున్నట్టు ఏదో ఒక పుస్తకం గురించి, ఆ పాత్రల గురించి మాట్లాడేవారు. మొదట్లో చాలా నిరాసక్తంగా వింటున్నట్టు ఉన్న అమ్మ తనకి తెలియకుండానే ఆ సంభాషణ వైపు ఆసక్తి చూపేది. సహజంగా పుస్తకాలంటే ఇష్టం కనుక. రోజురోజుకి అతని రాకకై తానే ఎక్కువ ఎదురుచూడటం మొదలుపెట్టింది. సాయంత్రం తను వచ్చి కాఫీ తాగుతున్నా ఆయన ఇంకా రాకపోతే అటూ ఇటూ 10 సార్లు గుమ్మం వైపు చూడటం. ఇవన్నీ గమనించి అమ్మ దారిలోకి వస్తుందనుకుంది అపర్ణ. మొదటిసారి ఏం అడగలేదు కాని ఇక ఉండబట్టలేక 3వ రోజు అడిగేసింది, ఒక్కదానివే తాగుతున్నావేం కాఫీ అని. ఏం, నువ్వు తాగుతావా? రోజూ నేనొచ్చేసరికి నువ్వు తాగేస్తావుగా, ఇంకెవరున్నారు నాతో కలిసి తాగడానికి అంది అపర్ణ ఏం ఎరగనట్టు. ఒక్కసారి అపర్ణ వైపు చూసి మొహం తిప్పుకుంది సుమతి. పోనీలే, అంతమాత్రమైనా అడిగింది. ఇంకా లాగితే బాగుండదని శివమంకుల్ గురించా? ఆయనకి ఒంట్లో బాగోలేదట, జ్వరం, అందుకే రావటం లేదు అంది అపర్ణ. అయ్యో, జ్వరమా? ఎలా ఉంది? నువ్వెళ్ళి చూశావా? ఆతృతగా అడిగింది సుమతి. ఇందాకే వెళ్లి పలకరించాను. ఇవాళ కొంచెం నయం అన్నారు అంది అపర్ణ. ఇంకేదో అడగబోయి తమాయించుకొని లోపలికి వెళ్లిపోయింది సుమతి. కాని ఆమె మొహంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించి అమ్మ మారుతోంది అని మళ్లీ ఇంకోసారి అనుకుంది అపర్ణ. 2 రోజుల తర్వాత శివం అంకుల్ చేతిలో ఒక పుస్తకంతో వచ్చారు. ఒక్కసారిగా సంతోషంతో వెలిగింది సుమతి మొహం. గబుక్కున బయటికి వచ్చి, ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడిగింది ఆతృతగా. వింతగా చూశాడు శివం. అతనితో ఆమె మాట్లాడటం ఇంచుమించు అదే మొదటిసారి. అతనిలో ఆశ్చర్యం చూశాక ఆమెకి తన తప్పు తెలిసి
కప్పిపుచ్చుకుంటూ అపర్ణ చెప్పిందని లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బానే ఉందండి అని అన్నారు. అపర్ణ రాలేదా అని అడిగారు శివం. లేదు, ఇవాళ ఆలస్యం అవుతుందని చెప్పింది అంది సుమతి. ఏం చెయ్యాలో తోచలేదు శివంకి. వెళ్లాలా ఉండాలా? ఆమెకి అర్థం కాలేదు ఉండమనాలా వద్దా. ఇద్దరూ ఒకటేసారి అయ్యో జ్వరమా? ఎలా ఉంది? నువ్వెళ్ళి చూశావా? ఆతృతగా అడిగింది సుమతి. ఆ, ఇందాకే వెళ్ళి పలకరించాను. ఇవాళ కొంచెం నయం అన్నారు అంది అపర్ణ. ఇంకేదో అడగబోయి తమాయించుకొని లోపలికి వెళ్ళిపోయింది సుమతి. కాని ఆమె మొహంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపించి అమ్మ మారుతోంది అని మళ్లీ ఇంకోసారి అనుకుంది అపర్ణ. 2 రోజుల తర్వాత శివం అంకుల్ చేతిలో ఒక పుస్తకంతో వచ్చారు. ఒక్కసారిగా సంతోషంతో వెలిగింది సుమతి మొహం. గబుక్కున బయటికి వచ్చి ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడిగింది ఆతృతగా. వింతగా చూశాడు శివం. అతనితో ఆమె మాట్లాడటం ఇంచుమించు అదే మొదటిసారి. అతనిలో ఆశ్చర్యం చూశాక ఆమెకి తన తప్పు తెలిసి కప్పిపుచ్చుకుంటూ అపర్ణ చెప్పిందని లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బానే ఉందండి అని అన్నారు. అపర్ణ రాలేదా అని అడిగారు శివం. లేదు, ఇవాళ ఆలస్యం అవుతుందని చెప్పింది అంది సుమతి. ఏం చెయ్యాలో తోచలేదు శివంకి. వెళ్లాలా ఉండాలా? ఆమెకి అర్థం కాలేదు ఉండమనాలా వద్దా. ఇద్దరూ ఒకటేసారి అయితే వెళ్తానండి అని అతను, కూర్చోండి పర్వాలేదు అని సుమతి అన్నారు. అపర్ణ వచ్చాక వస్తాను అన్నారు శివం. పర్వాలేదు కూర్చోండి, ఏదో కొత్త పుస్తకం తెచ్చినట్టున్నారు అనంది సుమతి అతని చేతిలో పుస్తకం వంక ఆసక్తిగా చూస్తూ. ఇది రావూరి భరద్వాజగారి పాకుడు రాళ్ళు అన్నారు శివం. అరే, ఎన్నాళ్లనుంచో దీనిని చదవాలని అనుకున్నాను, కుదరనే లేదు అంది సుమతి. అయితే తీసుకొని చదవండి, మీరు చదివాక దాని గురించి మాట్లాడుకుందాం అన్నారు శివం. కూర్చోండి, కాఫీ తాగి వెళ్దురుగాని అని లోపలికి వెళ్లి కాఫీ తెచ్చింది. ఆనాటి నుంచి వారి పరిచయం మలుపు తిరిగింది. అనేక పుస్తకాల మీద, సాహిత్యం మీద, మంచి మంచి క్లాసిక్ అనబడే తెలుగు, హిందీ సినిమాల మీద చర్చించుకునేవారు. కొన్నాళ్లకి అపర్ణ వాళ్ల సంభాషణలో జోక్యం చేసుకోవడం మానేసింది. ఇద్దరూ ఒక విషయం మీద మాట్లాడడం మొదలుపెడితే అంతెక్కడో తెలిసేదే కాదు. వాళ్లను వదిలేసి తనకి కావలసిన పుస్తకం చదవటం, సినిమా చూడడమో చేసేది. వాళ్లు అపర్ణని పట్టించుకోవడం మానేశారు. తను ఎక్కడ ఉందనే ధ్యాస కూడా ఉండేది కాదు వాళ్లకి. ఇలా ఇంచుమించు 1 ఏడాది గడిచిపోయింది. అపర్ణ వాళ్లకి పెళ్లి చేయాలన్న ఆలోచన రావడానికి కారణం వాళ్ల ఇంటి దగ్గరున్న తన కొలీగ్ సుధాకర్. ఇద్దరూ చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు. అనుకోకుండా ఒకటే ఆఫీసులో పనిచేస్తున్నారు. సుధాకర్ అపర్ణని అప్పు అని పిలుస్తాడు. అప్పు, ఒకసారి లంచ్ టైంలో కలుస్తావా అన్నాడు. ఎప్పుడూ అలా అడగలేదని ఆశ్చర్యపోతూ ఎందుకు అంది అపర్ణ. నీతో కొంచెం మాట్లాడాలన్నాడు. ఏమై ఉంటుందా అనుకుంటూ ఆతృతగా అతని వైపు చూస్తూ చెప్పు అంది. ప్లేట్లో ఉన్న దోశ వంక చూస్తూ కొంచెం తటపటాయించాడు ఎలా చెప్పాలా అని. పర్వాలేదు చెప్పు, ఏమైంది అంది మళ్ళీ. మరి నువ్వేం అనుకోకూడదు నేనిలా చెప్పానని. తప్పుగా అనుకోకూడదు, నా మీద కోపం తెచ్చుకోకూడదు అంటూ తన షరతులు చెప్పాడు. అబ్బా చంపకు, చెప్పు సుధాకర్ అంది విసుగ్గా అపర్ణ. మరేం లేదు, మీ శివంగారు రోజూ మీ ఇంటికి వస్తుంటారని, మీ అమ్మ అతను చనువుగా. అపర్ణ వైపు చూసి మాట పూర్తి చేయలేకపోయాడు. నిప్పులు కక్కుతూ, అయితే ఏంటంటా? అదే ప్రక్కింటి ఆంటీ రోజూ వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవాడివా నువ్వు అంది. నేను అనటం కాదప్పు, అమ్మ చెప్పింది. మన కాలనీ వాళ్ళు అనుకుంటున్నారని అన్నాడు. వాళ్లు ఏ గంగలో దూకితే నాకేంటి అనుకోని, ఐ డోంట్ కేర్ కోపంగా అంది. కరెక్టే, కాని ఇంకోసారి ఆలోచించు. ఈ వయసులో ఆవిడకి ఇలాంటివి అవసరమా అన్నాడు సుధాకర్. అంటే నీ ఉద్దేశం? మళ్లీ కోపంగా అంది. నేను తప్పుగా అనడం లేదు, నన్ను అపార్థం చేసుకోకు. ఈ వయసులో ఆవిడ ఇలాంటి మాటలు పడటం అవసరమా అని. నీవైపే మాట్లాడుతున్నాను, కాని మన సమాజం ఎప్పుడూ మనిషిలో తప్పులు వెదికే ప్రయత్నం చేస్తుంది. నువ్వు సమాజాన్ని కాదని పారిపోలేవు కదా అనునయిస్తూ అన్నాడు. నిజమేమో అన్న ఆలోచనలో పడింది. అపర్ణ ఆ రోజంతా అన్యమనస్కంగానే ఉంది. వారం రోజులకు అనుకోకుండా కంటబడిన ఒక వార్త
ఆమె ఆలోచనలకి ఓ పరిష్కారం చూపింది. ఇక్కడ వృద్ధుల పెళ్లిళ్లు చేయబడును. ఇలా కారణాంతరాల వల్ల ఒంటరై బతుకుతున్న పెద్దవారికి తోడు నీడ కల్పించే సంస్థ అని. నిజమే, తను కూడా ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనుకుంది. ఈ మాట అపర్ణ నోట వినగానే నిశ్చేష్టురాలే చూస్తూ ఉండిపోయింది సుమతి. కళ్ల కింద భూమి కంపించినట్లయింది. ఏంటి, మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వేమంటున్నావో అర్థమవుతోందా? కోపంగా అంది సుమతి. మతిపోవడానికేముందమ్మా, నేను పై చదువులకి విదేశాలకు వెళ్దామని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్నాను. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లలేక, మానలేక నాలో నేనే సతమతమవుతున్నాను. నేను ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుకి విదేశాల్లో మంచి ప్రోత్సాహం ఉంది. కాని నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్లగలను? నేను వెళ్ళిపోతే నిన్ను చూడ్డానికి ఎవరున్నారు? శివం అంకుల్ని ఏడాది నుంచి చూస్తున్నాం. అతనికి ఎవరూ లేరు. ఉన్నవాళ్లెక్కడో దూరంగా ఉన్నారు. వాళ్లకి ఆయన అక్కర్లేదు. ఒంటరి జీవితం గడుపుతున్నారు. మీ ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు చాలా వరకు కలుస్తాయి. ఒక రకంగా ఈ ఏడాదంతా నువ్వు అమెరికాలో లాగా డేటింగ్ చేశావనుకుందాం. నవ్వుతూ అంది అపర్ణ, వాతావరణాన్ని తేలికపరచడానికి ట్రై చేస్తూ. నీ మొహం చదవేస్తే ఉన్నమతిపోయిందట. నాకు మళ్లీ పెళ్ళేంటి? అది ఈ వయస్సులో. మన వాళ్లల్లో తలెత్తుకుని తిరగలమా? కూతురికి పెళ్లి చేయవలసిన వయసులో తల్లికి పెళ్ళా? నలుగురిలో నవ్వుల పాలవమ్మా? ముందు ఈ సంగతి తెలిసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? ఇవన్నీ ఆలోచించావా అసలు? అంది సుమతి. అమ్మా, అవన్నీ ఆలోచించాను. ఇంతకీ నలుగురి మాటకొస్తే ఎన్నాళ్లు చెప్పుకుంటారు? ఒక 4 రోజులు అనుకుంటారు. అనుకోని మనకేం జరుగుతుంది? ఇంకో కొత్త సంగతి రాగానే ఇది మర్చిపోతారు. నువ్వు సుఖంగా, సంతోషంగా ఉండడం మనకి కావాలి. ఇక నా పెళ్లి సంగతి నా ప్రాజెక్ట్ అయిన తర్వాత మాట. ఇలా అర్థం చేసుకునేవాడు దొరక్కపోడు. అలాంటివాడు దొరికినప్పుడు చేసుకుంటాను. అయినా నీకెప్పటినుంచో చెప్దామనుకుంటున్నాను. మన కమలత్త కొడుకు వినయ్ నన్ను ఇష్టపడుతున్నట్టు నా అంగీకారం తెలుపమని అడిగాడు. ఈ సంగతి అతనితో చెప్పాను. తనకేం అభ్యంతరం లేదన్నాడు. నాకు పెద్ద అభ్యంతరం లేదు. నాకు అన్ని విధాలా నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు. అమెరికాలోనే ఉన్నాడు గనుక నేను ప్రాజెక్టు కోసం వెళ్లినా మాకు ప్రాబ్లం ఉండదు. ఇక నా పెళ్లి ముందా, మీ పెళ్లి ముందా అన్నది నువ్వు చెప్పు, నవ్వుతూ అంది అపర్ణ. ఏంటి, నీకన్నీ వేళాకోళంగా ఉన్నాయి. ఇది జీవితాలతో చెలగాటం. హాస్యంగా తీసుకోకు. ఇప్పుడు మనం నవ్వినా నలుగురిలో మనం నవ్వుల పాలు కాకూడదు అంది సుమతి. అమ్మా, అదేం వర్రి అవకు నువ్వు. నేనున్నాను. నీకిష్టమని ఒక్క మాట చెప్పు చాలు అంది అపర్ణ. ఏం మాట్లాడలేక లోపలికి వెళ్ళింది సుమతి. నిజమే, ఇలాంటి వెంటనే జవాబు చెప్పటం కష్టం. అమ్మకి కొంత సమయం ఇవ్వాలి ఆలోచించడానికి అనుకుంది. 1 వారం రోజులు తప్పించుకుని తిరిగింది సుమతి. ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన. ఇదివరకులాగా శివంతో చనువుగా మసల్లేకపోయేది. అతనికి అర్థం కాలేదు ఎందుకిలా చేస్తోందో. విషయం అర్థం చేసుకోలేకపోతున్నాడు. కరెక్టే, ఎంత తప్పు చేశాను అనుకుంటూ అమ్మ అభిప్రాయమే కాదు అతని అభిప్రాయం కూడా కనుక్కోవాలని ఆ సాయంత్రం అతనికి ఫోన్కి మెసేజ్ చేసింది. ఒక్కసారి దగ్గర్లో ఉన్న గుడిలో కలుద్దామని. ఈ విషయం అర్థం కాలేదు శివంకి. ఏమైంది, ఎందుకు లాంటి ప్రశ్నలు తలెత్తాయి. అంతలో సరే సాయంత్రం వస్తుందిగా, తెలుస్తుంది అనుకున్నాడు. చెప్పిన టైం కంటే గంట ముందే వచ్చి ఆదుర్దాగా అటూ ఇటూ పచార్లు మొదలుపెట్టాడు. 10 సార్లు టైం చూసుకున్నాడు. ఎలాగైతేనేం అన్న టైంకి వచ్చింది అపర్ణ. ఏంటప్పు, ఏమైంది, ఎందుకు రమ్మన్నావు? అమ్మ ఎందుకు ముభావంగా ఉంటుంది? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని ప్రశ్నల వర్షం జురిపించాడు. 1 నిమిషం ఆగండి సార్, నేను దండం పెట్టుకుని వస్తాను అంది అపర్ణ. అయ్యో నిజమే, తను కూడా ఈ ఆందోళనలో గుడి లోపలికి వెళ్లలేదు అనుకుని పద నేను వస్తాను అన్నాడు. ఇద్దరూ అర్చన చేయించి బయటికి వచ్చి అరుగుమీద కూర్చున్నాక ఇక సస్పెన్స్ ఆపి చెప్పు తల్లి అన్నాడు. ఏం లేదంకుల్, మీకు అమ్మకి పెళ్లి చేయాలని నా ఉద్దేశం అంది డైరెక్ట్గా విషయంలోకి వస్తూ. ఏంటి? ప్రక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిబడి ఆశ్చర్యపోతూ మళ్లీ చెప్పు అన్నారు. అవునంకుల్, మీరు కూడా ఒప్పుకుంటే అమ్మకి మీకు పెళ్లి చేయాలనుంది. ఇంత సడన్గా అడిగితే ఎలా? సుమతికి చెప్పావా? క్రిందటి వారం అడిగాను అంది. ఓహో, అదా సంగతి. తనను అందుకొని తప్పించుకొని తిరుగుతోందా? తనక్కూడా ఈ గూడు పుటాణీలో భాగం ఉందనుకొని
ఏమంది మరి తను? కుతూహలంగా అడిగాడు. ఇంకా ఏం చెప్పలేదు. తనకి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలిగా అంటూ, మరి మీరు? అంది. తనకే గాని నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వవా? నేనిప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవడానికి రెడీగా కూర్చున్నా పెళ్లి కొడుకుగా కనపడుతున్నానా? అయినా నన్ను అడగకుండా అన్నీ నువ్వే డిసైడ్ చేస్తున్నావా? కొంత కోపంతోనూ కొంత చిన్నబుచ్చుకుంటూ అన్నాడు. సారీ అంకుల్, అదేం లేదు. నాది తప్పే నిజమే. మీకు ముందు చెప్పాలి. కాని ఒక రకంగా కొంచెం భయపడ్డాను, మొహమాటపడ్డాను. కాదంటే ఎలా అని ఆందోళన చెందాను. అసలు అమ్మ ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. తనని ఒప్పించి అప్పుడు మీకు చెబుదామని నుసుగుతూ చెప్పింది. మీ అమ్మ అంగీకారమే గాని నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? కొంచెం కోపంగా అడిగాడు. ప్లీజ్ అంకుల్, కోపం తెచ్చుకోకండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రాకూడదు. నాకేం తోచలేదు. మరోసారి క్షమించమని అడుగుతున్నాను. ముందు చెప్పనందుకు. నాకు అమ్మని మిమ్మల్ని చూశాక ఈ ఆలోచన వచ్చింది. ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు. చాలా వరకు అన్ని అభిప్రాయాలు కలిసి పంచుకుంటున్నారు. ఎందుకు ఒకటి కాకూడదని అంది. ఏం ఇలా ఉంటే తప్ప? లోకానికి భయపడుతున్నావా అన్నాడు. లోకానికి కాదు. రేపు నేను ఏ కారణం చేతనైనా అమ్మని సరిగ్గా చూసుకోకపోతే తను ఒంటరితనంతో బాధపడకూడదు. తన కష్టం సుఖం పంచుకోవడానికి చివరి వరకు తనకొక తోడు నీడా ఉంటే నేను నా జీవన ప్రయాణంలో నిశ్చింతగా ఉండగలను. నేను ప్రాజెక్ట్ నిమిత్తం విదేశాలకు వెళ్లవలసి ఉంటుంది. కాని అమ్మనిలా ఒంటరిగా వదిలి వెళ్లలేను. ఒక రకంగా నా స్వార్థం కూడా ఉందనుకోండి. కాని ఒక్క సందేహం, మీ పిల్లలు ఒప్పుకుంటారా? సందేహంగా అంది. అదేం పర్వాలేదు. వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఎన్నో ఏళ్లగా విదేశాల్లో స్థిరపడిపోయారు. నాన్న, అక్కడ ఒక్కడివేం చేస్తావు? వచ్చేయని మాట వరసకి అప్పుడప్పుడు అంటుంటారు. కాని అది నాలిక చివర నుంచి వచ్చిన మాటని నాకు తెలుసు. వాళ్లు నన్ను పట్టించుకోరు. నేను కొన్నాళ్లు బాధపడ్డాను. కాని ఇది ఇంతే అని నాకు నేనే రాజీ పడడం మొదలుపెట్టాను. దేవుడి దయవలన నా ఆర్థిక పరిస్థితికి లోటు లేదు. వాళ్లమీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. కాని నువ్వు చెప్పినా మనం అనుకున్నంత సులువు కాదు. తర్వాత మనం ముగ్గురం సమాజాన్ని సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్నాడు శివం. అవి పర్వాలేదంకుల్, మీ చేయుతుంటే చాలంది అపర్ణ. వారం తర్వాత తానే నిలదీసి అడిగింది అపర్ణ. అమ్మా, ఏం నిర్ణయించుకున్నావు అని. ఏంటి నీ మొండి పట్టుదల? తీవ్రంగా కోపంగా విసుగ్గా అడిగింది సుమతి. అమ్మా, నువ్వు నిజంగా నన్ను ప్రేమించేటట్టయితే, నా మంచి కోరేదానివైతే ఈ పెళ్లికి ఒప్పుకో. నా ఫ్యూచర్, నా ఎదుగుదల నీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంది అంది. ఏం మాట్లాడలేకపోయింది సుమతి. మొత్తానికి అలిగి బతిమాలి నిరాహార దీక్ష చేసి కోప్పడి అన్ని విధాలా ప్రయత్నం చేసి 1 నెల రోజులకి ఒప్పించగలిగింది. ఆ తర్వాత తన సంతోషానికి హద్దుల్లేవు. నిజంగా అమ్మ సుఖంగా ఉండటమే తనకి కావాలి అనుకుంటూ నిట్టూర్చింది. ఇద్దరూ పెళ్లి చాలా నిరాడంబరంగా జరగాలని పట్టుబట్టడంతో సరేనని రిజిస్టర్ ఆఫీసులో జరిపించింది. కాని ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ ఈ నిజం తెలుస్తుంది. మనమే గర్వంగా చెప్పుకుందాం. వాళ్ల గుసగుసలకి తావివ్వకుండా అని ఇద్దర్నీ ఒప్పించి రిసెప్షన్ ఒక స్టార్ హోటల్లో గ్రాండ్గా ఏర్పాటు చేసి అందరినీ పిలిచింది. ప్రేమతో అభిమానంతో వచ్చిన వాళ్లకంటే కుతూహలంతో వచ్చినవారే ఎక్కువ. వాళ్లందరి ముందు సుమతి శివంతో కేక్ కట్ చేయించి మైక్ తీసుకుని, డియర్ ఫ్రెండ్స్, ఈ పెళ్లి మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందని నాకు తెలుసు. మా అమ్మా నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం అన్నది మనందరికీ తెలుసు. ఆదర్శ దంపతులుగా పేరు పొందారు వాళ్లు. అలాంటిది నాన్న పోగానే అమ్మ మోడుబారిన చెట్టులా అయింది. తను కూడా కృంగి కృశించి నాకు దక్కకుండా పోతుందని భయం వేసింది. ఎంత ప్రయత్నించినా మనిషిని చేయడానికి నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అటువంటి సమయంలో శివంగారు రావడం మా జీవితంలో కొన్ని మార్పులు, ముఖ్యంగా అమ్మలో చిన్న మార్పు రావడం కనిపించింది. అమ్మ ఆయన్ని ప్రేమించిందని మీరంతలా అపోహపడకండి. ఆయనలోని సాహిత్యాన్ని విజ్ఞానాన్ని ప్రేమించింది. వారు ఒకరికొకరు సరైన జోడీ అనిపించింది. అప్పుడే బీబీసీ న్యూస్లో ఒక వార్త చూశాను. ఇచ్చట వృద్ధులకి పెళ్లిళ్లు చేయబడును అని. పెళ్లనేది కేవలం ఒక వయస్సు ముచ్చట కాదు. తోడు ఎవరికైనా అవసరమే. ఒంటరితనాన్ని భరించలేని వృద్ధులు జీవిత చరమాంకంలోనూ తోడు కోరుకుంటారు.
తోడు నీడ ఆ సంస్థ పేరు. ఒంటరితనం, వేదన, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో వృద్ధుల సంఖ్య 10.38 కోట్లని, అందులో 14% మాత్రమే తమ జీవిత భాగస్వామితో జీవిస్తున్నారని, నగరాల్లో 15.10%, పట్టణాల్లో 12.40% వృద్ధులు ఇతరులపై ఆధారపడుతున్నారని, మన తెలుగు రాష్ట్రాల్లోనే 20% వృద్ధులు ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. ఆస్తి కోసం కాదని, తమ తోడు కోసమే అని పిల్లలు అర్థం చేసుకుంటే వృద్ధాప్య వివాహాలు పెరుగుతాయని ఆ సంస్థ అధ్యక్షురాలు అభిప్రాయపడింది. మీరు కూడా ఆలోచించండి. ఇలాంటివి జరిగినప్పుడు ఆడవాళ్లు కొడుకు కూతురు దగ్గరగాని ఉంటూ, ఓపికున్నా లేకపోయినా వారికి అన్ని పనులు చేసి పెడుతూ, మనస్సులో వారికి భారమై ఉంటున్నామన్న భావనతో, అదే మగవారైతే కోడల్ని లేదా కూతుర్ని మరోసారి కాఫీ అడగాలన్నా సంకోచపడుతూ, ఇలా ఉంటాయి వారి జీవితాలు. అమ్మ తర్వాత అంతటి స్థానం ఆక్రమించేది భార్య. తన దగ్గర ఉన్న చనువు ఇంకెవరి దగ్గరుంటుంది? కాటికి కాళ్లు చాపుకున్న వాళ్లందరూ కూడా ఇదే పద్ధతి అవలంబించాలని నేను చెప్పటం లేదు. పరిస్థితులు అనుకూలిస్తే ఇది తప్పు కాదంటాను. మా శ్రేయోభిలాషులుగా మీ అందరి దీవెనలు, ఆశీర్వచనాలు మా కుటుంబానికి కావాలంది అపర్ణ. అందరూ ఒక్కసారిగా హర్షాతి ధ్వనులు చేశారు. మళ్లీ పసుపు కుంకుమలతో అందంగా మెరుస్తున్న తల్లిని, ఆమె వైపు ప్రేమగా చూస్తున్న శివాన్ని చూసి ఆనందంగా, సంతోషంగా అమ్మకి ఒక ఆలంబన దొరికిందని అనుకుంది తృప్తిగా అపర్ణ. మీరింతవరకు ఆలంబన శ్రీమతి సబ్నవీస్ ఇందిరారావు గారి కథానిక విన్నారు. చదివి వినిపించిన వారు శ్రీమతి ఎన్ శ్రీవాణి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతం మధురా నగరిలో అనే గీతం. రచన శ్రీ వింజమూరి శివరామకృష్ణ. సంగీతం శ్రీ మాధవపెద్ది సురేష్ చంద్ర.